నా పేరు శ్రీనివాసరావు, నేను వేదాయపాలెం సిఐ నెల్లూరు టౌన్. ఈరోజు మేము సుమారు మధ్యాహ్నం 2:10 ఆ సమయంలో హానబుల్ గవర్నర్ గారి బందోబస్తులు ఉంటే మా పోలీస్ స్టేషన్ నుంచి మా హెడ్ కానిస్టేబుల్ మాకు ఫోన్ చేయడం జరిగింది. కడప శ్రీకాంత్ అనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వచ్చి తాను రేవతి అనే అమ్మాయిని కత్తితో పొడిచి చంపేసినట్టుగా చెప్పాడు. అతనే వచ్చి స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు చెప్పడం జరిగింది. వెంటనే నేను మా ఎస్ఐల్ని అలర్ట్ చేసి, అదేవిధంగా మా కానిస్టేబుల్ని కూడా అలర్ట్ చేసి అతను చెప్పిన ప్రదేశానికి వచ్చాము. ఇది బీవీ నగర్ నుంచి పడారుపల్లి మధ్య వెళ్ళే పడారుపల్లి చెరువు కట్ట. ఇది ఇక్కడ కర్మక్రతువుల కోసం షెడ్ ఏర్పాటు చేశారు. ఆ షెడ్ పక్కనే, కాంపౌండ్ వాళ్ళ పక్కనే ఒక 35 సంవత్సరాల మహిళ మృతదేహం ఉంది. తర్వాత వెరిఫై చేస్తే మాకు అతను చెప్పిన సమాచారం సరిగ్గా ఉంది. ఈ అమ్మాయి పేరు రేవతి, వీళ్ళది కనపర్తిపాడు విలేజ్. అబ్బాయిది శ్రీకాంత్ కూడా కనపర్తిపాడే. ఈ రేవతికి ఒక 17 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది వేరే సుమన్ అనే అతనితో. ఒక 6 years నుంచి వీళ్ళు వాళ్ళ వివాహం సంబంధించి గొడవల వల్ల భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. సుమను కల్లూరుపల్లిలో వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు. రేవతి కనపర్తిపాడులో వాళ్ళ తండ్రి దగ్గర, తల్లి చనిపోయింది, తండ్రి దగ్గరే ఉంటుంది. తన 2 బిడ్డలను కూడా ఆ ఇంట్లో నుండి వాళ్ళు చదివించుకుంటూ ఉంది. ఈ క్రమంలో ఈమెకి శ్రీకాంత్ అనే అతనికి వివాహేతర సంబంధం ఏర్పడి దానివల్ల వాళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ కారణం చేతనే ఈ రేవతి అనే ఆమె ఇప్పుడు శ్రీకాంత్తో కాకుండా వేరే అతనితో ఎవరితో మాట్లాడుతుంది అనే అనుమానంతో ఈరోజు ఈ రేవతిని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మాట్లాడదామని తీసుకొచ్చి విచక్షణ రహితంగా ఆమె పైన కత్తితో దాడి చేసి ఆమెను పొడిచి చంపేసినట్లుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఈ హత్యకి ప్రధాన కారణం వచ్చేసి శ్రీకాంత్కి రేవతికి మధ్య ఉన్న వివాహేతర సంబంధంగా మాకు తెలుస్తూ ఉంది. ఇంకా వేరే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది మా దర్యాప్తులో తేలవలసింది. ఈ సంఘటన పైన వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో హత్యా నేరం కింద కేసు నమోదు చేయబడింది. ఈ క్లూస్ టీం కూడా విజిట్ చేశారు. ఈ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం గవర్నమెంట్ జీజీహెచ్ నెల్లూరు హాస్పిటల్కి ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాము. ఇంకా దీనిపైన ఇతర ఏ కారణాలు ఏమైనా ఉన్నాయనేది మా దర్యాప్తులు తేలవలసింది.